హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్లయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. ఇవాళ మీరు టెలిగ్రామ్ ఛానల్లో మీరు చూసినట్టయితే చాలా న్యూసెస్ అనేటివి నేను పోస్ట్ చేశాను, అంటే ఇరాన్ రిలేటెడ్గా అండ్ యూఎస్ రిలేటెడ్గా. ఏదైతే మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యిందో, సో అది వచ్చేసి మనకి యూఎస్ రిలేటెడ్గా ఏదైతే పాజిటివ్ న్యూస్ ఉందో ట్రంప్ నుంచి, దానివల్ల మనకి మార్కెట్స్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయినాయి. అండ్ యూఎస్ మార్కెట్స్ కూడా మనకి పాజిటివ్లోనే ఉన్నాయి యాజ్ ఆఫ్ నో. ఇప్పుడు మనం చూసినా సరే డవ్ జోన్స్ కానీ, S&P 500 కానీ, నాస్డాక్ కానీ ఇవన్నీ పాజిటివ్లో ఉన్నాయి. యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ ఉన్నాయి. మన గిఫ్ట్ నిఫ్టీ మాత్రం ఆల్మోస్ట్ ఫ్లాట్ టు నెగిటివ్ కనిపిస్తుంది, బట్ రిమైనింగ్ అన్నీ కూడా పాజిటివ్ ఉన్నాయి. బట్ ఇరాన్ సైడ్ నుంచి నెగిటివ్ న్యూసెస్ ఉన్నాయి, అండ్ ఇరాన్ సైడ్ నుంచి కూడా లైవ్ మార్కెట్ అవర్స్లో నెగిటివ్ న్యూస్ వచ్చింది. అమెజాన్ సర్వర్స్ పైన కూడా అటాక్ అయింది అని చెప్పి, అండ్ ఇక్కడ అది కన్ఫర్మేషన్ అయితే లేదు, బట్ న్యూస్ ఏదైతే వచ్చిందో దాని బేస్ని చేసుకొని నేను ఇక్కడ షేర్ చేశాను. ట్విట్టర్లో ఏదైతే న్యూస్ వచ్చిందంటే, మనకి ఎక్స్లో ఏదైతే న్యూస్ వచ్చిందో అది ఇక్కడ నేను షేర్ చేశాను మన టెలిగ్రామ్ ఛానల్. అదే పర్టికులర్ టైంలో మనం చూసామనుకోండి, నిఫ్టీలో రిజెక్షన్ కనిపించింది. నిఫ్టీ ఇదే పర్టికులర్ పాయింట్లో రిజెక్షన్ కనిపించింది. నిఫ్టీలో రిజెక్షన్ కనిపించినప్పుడు నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా షేర్ చేశాను. నిఫ్టీ వచ్చేసి ఈ పర్టికులర్ ఏరియా దగ్గర రిజెక్షన్ 22,900 లెవెల్ దగ్గర రిజెక్షన్ షో చేసింది అగైన్ అని చెప్పి. మార్కెట్ ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే మార్కెట్ డౌన్ సైడ్ 22,600 వైపు మార్కెట్ వచ్చేసింది, అంటే ఆల్మోస్ట్ 150-200 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చేసింది. అండ్ యాజ్ ఆఫ్ నో మార్కెట్ స్టిల్ ఇంకా కూడా బేరీ స్ట్రక్చర్లోనే ఉంది. సో అది నేను డైలీ టైం ఫ్రేమ్లో చూపిస్తాను. సో డైలీ టైం ఫ్రేమ్లో నిన్న మనం డిస్కస్ చేసాము, మనం ఫిబొనాచి లెవెల్స్ డ్రా చేసి డిస్కస్ చేసాము. అండ్ ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ నుంచి మనం డ్రా చేసాం నిన్న. సో ఎగ్జాక్ట్లీ మనం చూసినట్టయితే ఇక్కడ మనకి 0.5 లెవెల్ అండ్ 0.6 లెవెల్ ఏదైతుందో ఇది ఇంపార్టెంట్ లెవెల్స్ అని కూడా నిన్న మాట్లాడుకున్నాం. అండ్ మార్కెట్ ఒకవేళ ఇక్కడ వరకు వస్తే ఇక్కడ నుంచి మార్కెట్లో రివర్సల్ వచ్చే ఛాన్సెస్ కూడా పాసిబిలిటీస్ ఉన్నాయని కూడా మనం మాట్లాడుకున్నాం. అండ్ రిట్రేస్మెంట్ పాసిబిలిటీస్ ఉన్నాయి, అంటే ఈ లెవెల్స్ నుంచి మార్కెట్లో రివర్సల్ పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పి మార్కెట్ ఎగ్జాక్ట్లీ మనం చూసామనుకోండి. అండ్ ఇక్కడ ఒక న్యూస్ వచ్చింది, దాని తర్వాత మనం ఇక్కడ చూసినట్టయితే ఇదే పర్టికులర్ పాయింట్ నుంచి రిజెక్షన్ కనిపించింది నియర్లీ 22,900 లెవెల్ నుంచి, అండ్ డౌన్ సైడ్ కి క్లోజ్ చేసింది. ఏదైతే ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్ ఉందో దాని హైస్ కింద మార్కెట్ క్లోజ్ చేసింది ఇక్కడ. అండ్ ఇప్పుడు మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ రావచ్చా అంటే, ఒకవేళ మార్కెట్ అనేది ఫ్లాట్ టు నెగిటివ్ ఓపెన్ అయినా సరే మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే మార్కెట్ ఒకవేళ పాజిటివ్గా ఓపెన్ అయ్యింది అనుకోండి. సో అగైన్ చెప్తున్నాను, మార్కెట్ ఎప్పుడైనా సరే పాజిటివ్ ఓపెన్ అయిన తర్వాత వెంటనే బులిష్లో వెళ్ళకండి. ఇవాళ కూడా మీరు చూసినట్టయితే మార్కెట్స్ పాజిటివ్గా ఓపెన్ అయినాయి, నియర్లీ దగ్గర 600 పాయింట్స్, బట్ క్లోజ్ అయింది 350 పాయింట్స్కి దగ్గరలో క్లోజ్ అయింది. అంటే మార్కెట్ ఏదైతే మార్కెట్ ఓపెన్ అవ్వడం పాజిటివ్లో ఓపెన్ అయ్యి అండ్ దాని తర్వాత ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసింది. సేమ్ అలాగే రేపు మళ్ళీ మార్కెట్ పాజిటివ్లో ఓపెన్ అయినా సరే ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ మార్కెట్ ఒకవేళ అగైన్ మళ్ళీ మార్కెట్ పాజిటివ్గా ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ ఏదైతే ఇవాళటి హైస్ ఉన్నాయో అది ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా 22,950 లెవెల్ ఇంపార్టెంట్. మార్కెట్ ఆ లెవెల్స్ పైన హోల్డ్ చేస్తేనే అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి, లేకుంటే మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఇవాళ లో టార్గెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇవాళ లో బ్రేక్ అయింది అనుకోండి, మళ్ళీ మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. టువర్డ్స్ మార్కెట్ 22,500 to 22,300 వరకు కూడా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే, అండ్ ఇవాళ టెలిగ్రామ్ ఛానల్లో కూడా క్లియర్లీ నేను ఇక్కడ షార్ట్ అనాలిసిస్ వీడియో కూడా పెట్టాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే షార్ట్ అనాలిసిస్ వీడియో పెట్టాను. అండ్ అప్ సైడ్లో మీరు చూస్తే మార్కెట్ వచ్చేసి అరౌండ్ ఈ టైంలో పెట్టాను. సో బ్యాంక్ నిఫ్టీ కూడా బెరీష్ ఉందని చెప్పి అరౌండ్ 10 o'clock నేను మెన్షన్ చేశాను. దాని తర్వాత ఇక్కడ అరౌండ్ 10-12కి నేను ఒక షార్ట్ అనాలిసిస్ వీడియో పెట్టాను, సో మార్కెట్ రిలేటెడ్గా. సో క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవ్రీ డే మనం మార్కెట్ అయిపోయిన తర్వాత వీడియో చేస్తాం. మార్కెట్ అవర్స్లో మార్కెట్ ఓపెనింగ్ డేటా బట్టి, దాని తర్వాత మార్కెట్ ఒక ప్రైజ్ యాక్షన్ని బట్టి నేను టెలిగ్రామ్ ఛానల్లో అయితే షార్ట్ అనాలిసిస్ వీడియో అండ్ అదేవిధంగా ఏదైతే మన ఆల్గో లెవెల్స్ ఉన్నాయో అది కూడా షేర్ చేస్తుంటాను. సో మస్ట్ అండ్ షుడ్ అయితే ఫాలో అవ్వండి. ఓకేనా, సో యాజ్ ఆఫ్ నో మార్కెట్ ఇంకా నాకు బేరిష్ కనిపిస్తుంది, బట్ మార్కెట్లో అయితే అన్సర్టనిటీ ఉందో దానివల్ల మార్కెట్స్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్స్ ఓపెన్ అవుతుంది. సో గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అయినప్పుడు అట్లీస్ట్ మీరు 1/2 hour to 45 minutes వెయిట్ చేయండి. దాని తర్వాత ఏదైతే ప్రైజ్ యాక్షన్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మనం ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయొచ్చు. ఓకే, సో యాజ్ ఆఫ్ నో యాజ్ పర్ డైలీ టైమ్ ఫ్రేమ్ స్ట్రక్చర్ స్టిల్ ఇంకా కూడా బేరిష్ కనిపిస్తుంది, ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు నిఫ్టీ. ఓకే, అండ్ బ్యాంక్ నిఫ్టీకి వస్తే బ్యాంక్ నిఫ్టీలో ఇవాళ దోజీ క్యాండిల్ ఫామ్ చేసింది.
సో ఇక్కడ మనకి డోజీ క్యాండిల్ ఫామ్ చేసింది. కాకపోతే మనకి ఈ పర్టికులర్ పాయింట్ ఏదైతే మనం ఫిబొనాచి లెవెల్స్ ఉన్నాయో ఆ లెవెల్స్ నుంచి మనం చూసామనుకోండి, మార్కెట్ ఈ పర్టికులర్ ఏరియా మీరు చూడండి 0.5 ఏరియా మార్కెట్ ఎగ్జాక్ట్లీ దాని పైన టాప్ ఉంది. అండ్ మార్కెట్ ఈ లెవెల్స్ నుంచి మార్కెట్లో రిజెక్షన్ వచ్చింది. అండ్ ఇప్పుడు మార్కెట్ ఇక్కడ ఏదైతే డోజీ క్యాండిల్ ఉందో అది ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ 52,200 లెవెల్, 52,200 లెవెల్ అప్ సైడ్ కి అండ్ డౌన్ సైడ్ కి మనం చూస్తే 51,100 లెవెల్, ఆల్మోస్ట్ దగ్గర 51,000 అనుకోండి. సో మార్కెట్ ఈ రేంజ్ ఏదైతే ఉంది ఇది ఇంపార్టెంట్ రేంజ్. అండ్ కాకపోతే మార్కెట్ ఎగ్జాక్ట్లీ ఈ పర్టికులర్ పాయింట్ నుంచి రిజెక్షన్ వచ్చింది కాబట్టి స్టిల్ మార్కెట్ నెగిటివ్గా ఉన్నట్టే. ఒకవేళ మార్కెట్ ఏదైతే ఇవాళటి లో ఉందో దాని కింద ట్రేడ్ అవుతుంది అనుకోండి, మార్కెట్ డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. లేకపోతే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అండ్ 52,000 అండ్ 52,200 పైన హోల్డ్ చేసింది అనుకోండి, మార్కెట్ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే బ్యాంక్ నిఫ్టీ రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీలో కూడా పాజిటివ్ సెంటిమెంట్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడు 52,000 అండ్ 52,200 పైన మార్కెట్ హోల్డ్ చేస్తే అప్పుడు మనకు పాజిటివ్ సెంటిమెంట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. లేకుంటే మార్కెట్ 51,500 ఆర్ 51,100 కింద ట్రేడ్ అవుతుంది అనుకోండి, స్టిల్ బేరిష్ ఉంటుంది, మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ నేను చిన్న టైం ఫ్రేమ్ కూడా చూపిస్తాను, బట్ ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ పిక్చర్ బట్టి చూపిస్తున్నాను. యాజ్ ఆఫ్ నో డైలీ టైం ఫ్రేమ్లో స్టిల్ ఇంకా కూడా నెగిటివ్గానే ఉంది నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సెన్సెక్స్ చూసుకుందాం. రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ అండ్ డైలీ మీకు చెప్తూనే ఉంటాను, టెలిగ్రామ్ ఛానల్లో నేను నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చెప్పినప్పుడు నిఫ్టీ నెగిటివ్ ఉంటే సెన్సెక్స్ నెగిటివ్ ఉంటుంది, నిఫ్టీ బులిష్లో ఉంటే సెన్సెక్స్ కూడా బులిష్లో ఉన్నట్టు. సో నిఫ్టీ చార్ట్ని ఫాలో అవుతుంది. ఎగ్జాక్ట్లీ నిఫ్టీ ఏదైతే చార్ట్ ఉంటుందో చిన్న టైం ఫ్రేమ్లో కానీ డైలీ టైం ఫ్రేమ్లో కానీ సేమ్ సెన్సెక్స్ కూడా అలాగే ఉంటుంది. సో డైలీ చెప్తాను. సో అగైన్ మీరు ఎవరైతే మెంబర్స్ ఉన్నారో న్యూగా వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో నేను సెన్సెక్స్ అప్డేట్ చేయట్లేదని చెప్పి వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా క్లియర్లీ చెప్తున్నాను. సో నిఫ్టీ ఏదైతే ఉంటుందో అది సెన్సెక్స్ సేమ్ ఉంటుంది అనమాట. నిఫ్టీ బెరిష్ ఉంటే సెన్సెక్స్ కూడా బెరిష్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ కూడా మనం ఫిబ్ లెవెల్స్ డ్రా చేద్దాం. అండ్ ఇక్కడ మనం ఫిబ్ లెవెల్స్ డ్రా చేస్తే ఇక్కడ కూడా సేమ్ మీరు చూసినట్టయితే 0.5 లెవెల్ నుంచి మార్కెట్లో రిజెక్షన్ వచ్చింది. అండ్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్లో ఏదైతే ప్రీవియస్ ఏదైతే ట్రేడింగ్ సెషన్ ఉందో దాని హైస్ కింద మార్కెట్ అనేది క్లోజ్ చేసింది. సో ఇంకా డౌన్ సైడ్ రావచ్చా అంటే ఒకవేళ ఫ్లాట్ టు నెగిటివ్ ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ కూడా ఈ సైడ్లో కంటిన్యూషన్ అవ్వచ్చు డౌన్ సైడ్కి 72,500 అండ్ 72,000 వైపు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది డౌన్ సైడ్కి. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే మార్కెట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే 73,960 లెవెల్ అండ్ దానిపైన 74,000 లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్. ఆ లెవెల్స్ పైన మార్కెట్ ఉంటేనే అప్పుడు మనం పాజిటివ్ సైడ్ ఆలోచిద్దాం. యాజ్ ఆఫ్ నో మార్కెట్ ఈ లెవెల్స్ నుంచి రిజెక్ట్ చేసింది కాబట్టి మార్కెట్ ఈ లెవెల్స్ కింద ఉన్నంతసేపు బేరిషే ఉండొచ్చు అండ్ ఇంకా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ అనేటివి సెన్సెక్స్లో కూడా ఉన్నాయి. ఓకే, ఇక్కడ నేను చిన్న టైం ఫ్రేమ్కి తీసుకెళ్తాను. డైలీ టైం ఫ్రేమ్ ప్రకారం అయితే స్టిల్ ఇంకా మనకి నెగిటివ్గా అనిపిస్తుంది. సో నేను ఇక్కడ ఆల్గో లెవెల్స్ పెడతాను, నిఫ్టీది కానీ బ్యాంక్ నిఫ్టీది కానీ. ఇక్కడ మనం చూడండి, సో మార్కెట్ ఓపెన్ అవ్వడం గ్యాప్ అప్ ఓపెన్ అయింది. దాని తర్వాత మీరు చూసినట్టయితే ఫస్ట్ 915 క్యాండిల్ ఇది. సో ఈ ఫస్ట్ 915 క్యాండిల్ పైన మార్కెట్ ఇక్కడ ఫస్ట్ ఒకసారి బ్రేక్అవుట్ అవ్వడానికి ట్రై చేసింది. సెకండ్ ఇక్కడ మీకు ఒక డబుల్ టాప్ కనిపిస్తుంది మార్కెట్లో. అండ్ దాని తర్వాత మార్కెట్ ఇక్కడ లో బ్రేక్ చేసినట్టే చేసి మళ్ళీ డబుల్ బాటమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ కనిపిస్తుంది. మార్కెట్ ఈ మధ్యలో మార్కెట్ స్టక్ అయ్యి అండ్ దాని తర్వాత మీరు చూసినట్టయితే ఎగ్జాక్ట్లీ ఈ ఏరియా అయితే రెసిస్టెన్స్ ఉందో దాని దగ్గర నుంచి మార్కెట్ రిజెక్షన్ చేసింది. సో ఈ పర్టికులర్ పాయింట్లో నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేశాను. అండ్ ఈ పర్టికులర్ పాయింట్లోనే మనకి న్యూస్ వచ్చింది. ఓకే, సో ఇరాన్ రిలేటెడ్గా న్యూస్ వచ్చింది, దానికి కూడా నేను షేర్ చేశాను టెలిగ్రామ్ ఛానల్లో ఇమీడియట్గా అప్డేట్. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి క్లోజ్ చేసింది. సో రేపు మార్కెట్ కనుక ఈ లెవెల్స్ కింద ఓపెన్ అయినా లేకుంటే ఫ్లాట్ ఓపెన్ అయి నెగిటివ్లో కింద డౌన్ సైడ్కి వచ్చినా సరే ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, 22,500 దగ్గరలో సపోర్ట్ ఉంది, దాని కింద 22,400 లెవెల్ సపోర్ట్. ఒకవేళ మార్కెట్ 22,500 లెవెల్ దగ్గర హోల్డ్ చేస్తే అప్పుడు బౌన్స్ కనిపించింది అనుకోండి, నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్డేట్ చేస్తాను. సో అంటిల్ అన్లెస్ మార్కెట్ ఏదైతే లెవెల్స్ ఉన్నాయో అట్లీస్ట్ ఇవాళ మార్కెట్ ఎక్కడ నుంచి అయితే రిజెక్ట్ చేసిందో 22,900 లెవెల్, ఈ లెవెల్స్ పైన మార్కెట్ వెళ్ళినంత వరకు మార్కెట్ని పాజిటివ్గా చూడలేము. ఓకే, అండ్ 22,900 పైన ఆర్ 22,950 పైన మార్కెట్ ఉందనుకోండి, అప్పుడు మార్కెట్లో షార్ట్ కవరింగ్ రావచ్చు టువర్డ్స్ 23,100 to 150 వరకు కూడా అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి నిఫ్టీలో యాజ్ పర్ మనకి 5 years టైం ఫ్రేమ్లో. అండ్ అదేవిధంగా మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూసామనుకోండి, ఎగ్జాక్ట్లీ వాళ్ళ ఆల్గో లెవెల్స్ కూడా పర్ఫెక్ట్లీ వర్క్ చేసింది. ఎక్కడైతే మార్కెట్లో రిజెక్షన్ వచ్చిందో నిఫ్టీలో అండ్ అదే పర్టికులర్ పాయింట్లో 52,000 లెవెల్ దగ్గర ఆల్గో రెసిస్టెన్స్ నుంచి రిజెక్షన్ వచ్చింది. సో ఇక్కడ మనకి న్యూస్ లేదు ఏం లేదు అనుకోండి, ఇక్కడ ఓన్లీ జస్ట్ ఆల్గో లెవెల్స్ ఉన్నా సరే మీకు క్లియర్లీ ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట. సో ఆల్గో లెవెల్స్ పర్ఫెక్ట్లీ వర్క్ చేస్తాయి. డైలీ మీరు ఆల్గో లెవెల్స్ని అబ్జర్వ్ చేయండి, దాని తర్వాత మీ ప్రైస్ యాక్షన్తో కొంచెం ఇంక్లూడ్ చేయండి, పర్ఫెక్ట్లీ
వర్క్ చేస్తుంది. అది మీరు అబ్జర్వ్ చేసి దాని తర్వాత మీ ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయండి. యాజ్ ఆఫ్ నో మనం చూస్తున్నాం అనుకోండి 9:15 క్యాండిల్ ఒక హైస్ పైన మార్కెట్ బ్రేక్అవుట్ అయ్యి హోల్డ్ చేయలేకపోయింది ఇక్కడ. సో మనకి బ్యాంక్ నిఫ్టీ ఆడ వచ్చేసి మనకి 52,000 లెవెల్, దాని తర్వాత మనకి 9:15 క్యాండిల్ రేంజ్లోనే మార్కెట్ క్లోజ్ చేసింది. అందుకోసం మనకి డైలీ టైం ఫ్రేమ్లో మనకి డోజీ క్యాండిల్ ఫామ్ చేసింది. సో డౌన్ సైడ్కి ఇక్కడ అండ్ ఇక్కడ మార్కెట్లో ఫేక్అవుట్ అండ్ ఫేక్ బ్రేక్అవుట్ అప్ సైడ్ డౌన్ సైడ్ మనకి కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్కి 51,200 లెవెల్ మంచి సపోర్ట్ లెవెల్ అండ్ అప్ సైడ్కి 52,000 లెవెల్. సో ఈ మధ్యలో ప్రైస్ ఓపెన్ అయింది అనుకోండి, సో నో ట్రేడ్ ప్లాన్ బ్యాంక్ నిఫ్టీలో, ఎందుకంటే డోజీ క్యాండిల్ మధ్యలో ఉంటే ఇండెసిషన్ క్యాండిల్ బయర్స్ అండ్ సెల్లర్స్ ఈక్వల్ పార్టిసిపేషన్ అన్నట్టు. ఒకవేళ మార్కెట్ 51,200 కింద బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి రావచ్చు. ఇక్కడ మీరు పీఈ సైడ్లో ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ అప్ సైడ్కి మార్కెట్ వెళ్ళాలనుకోండి, అట్లీస్ట్ మార్కెట్ ఇక్కడ ఏదైతే ఇవాళ మార్కెట్ ఫేక్అవుట్ ఉందో, ఈ లెవెల్స్ నుంచి రిజెక్ట్ చేసిందో, ఈ లెవెల్స్ పైన మార్కెట్ హోల్డ్ చేస్తేనే అప్ సైడ్కి పాసిబిలిటీస్ ఉంటాయి. ఫర్దర్గా సిఈ సైడ్లో కంటిన్యూషన్ అవ్వచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, క్లియర్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్ చూసుకుందాం. ఇక్కడ నేను సెన్సెక్స్ పెడతాను. అండ్ సెన్సెక్స్కి వచ్చేస్తే ఆల్గో లెవెల్స్ ఎగ్జాక్ట్లీ సెన్సెక్స్లో కూడా ఆల్గో లెవెల్స్ వర్క్ చేశాయి. అండ్ ఈ పర్టికులర్ ఏరియా మీరు చూసారనుకోండి, సో ఈ లెవెల్స్ వచ్చేసి మార్కెట్ 73,933 లెవెల్ అండ్ 74,000 లెవెల్ ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఈ పర్టికులర్ పాయింట్ నుంచి మార్కెట్లో రిజెక్షన్ వచ్చింది. అండ్ డౌన్ సైడ్కి ఇక్కడ మనం చూసినట్టయితే 73,000 లెవెల్. సో రేపు మార్కెట్ కనుక ఈ మధ్యలో ఓపెన్ అయింది అనుకోండి, ఈ అప్పర్ సైడ్కి ఉన్న లెవెల్స్ అనేది రెసిస్టెన్స్ లేక యాక్ట్ చేస్తుంది, ఈ డౌన్ సైడ్కి ఉన్న లెవెల్ సపోర్ట్ లేక యాక్ట్ చేస్తుంది. సో రేపు ఎక్స్పైరీ కాబట్టి కొంచెం ప్రీమియమ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ మధ్యలో మార్కెట్ కొద్దిగా సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఇదర్ మార్కెట్ అప్ సైడ్కి బ్రేక్అవుట్ అయితే మీరు ప్లాన్ చేయండి. 74,000 లెవెల్ పైన మార్కెట్ హోల్డ్ చేస్తే ఇక్కడ మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ ఇవాళ టెస్ట్ చేసి ఫెయిల్ అయిన లెవెల్ పైన బ్రేక్అవుట్ అయింది అనుకోండి, అప్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది, షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది 74,000 పైన సెన్సెక్స్ కనుక హోల్డ్ చేస్తే. అండ్ డౌన్ సైడ్కి ఫర్దర్గా రావాలంటే 73,000 లెవెల్ కిందికి వచ్చింది అనుకోండి, ఏదైతే గ్యాప్ ఉందో ఇవాళ మొత్తం గ్యాప్ కూడా మళ్ళీ ఫిల్ చేసే ఛాన్స్ ఉంటుంది. టువర్డ్స్ మార్కెట్ వచ్చేసి 72,500 అండ్ 72,000 వైపు మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చు. సో ఇక్కడ మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు సెన్సెక్స్లో. క్లియర్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. నెక్స్ట్ వచ్చేసి మనం ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం, దాని తర్వాత క్రిప్టో అనాలిసిస్ చేసుకుందాం. సో నేను ఇక్కడ ఆప్షన్ చైన్ డేటా పెడతాను. కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. యాజ్ ఆఫ్ నో మనం చూసినట్టయితే 22,700 లెవెల్ దగ్గర 34,000 ఉంది అండ్ 22,900 అండ్ 23,000 లెవెల్ దగ్గర మనకి రెసిస్టెన్స్ కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో. అండ్ డౌన్ సైడ్కి మనకి సపోర్ట్ వచ్చేసి 22,500 లెవెల్ దగ్గర అండ్ అదే విధంగా దాని కింద 22,000 లెవెల్. యాజ్ ఆఫ్ నో కొంచెం కాల్ సైడే మనకి ఎక్కువగా మనకి రైటింగ్ కనిపిస్తుంది, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి కాల్ సైడే రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టయితే కనిపిస్తుంది. అండ్ గ్లోబల్ డేటా ఆల్రెడీ చూసాం, మళ్ళీ ఒకసారి చూసుకుందాం. గ్లోబల్ డేటా యాజ్ ఆఫ్ నో డౌ జోన్స్ వచ్చేసి మనకి పాజిటివ్ కనిపిస్తుంది అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ కనిపిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ యాజ్ ఆఫ్ నో ఫ్లాట్ టు నెగిటివ్ ఉంది. ఓకే, సో క్రిప్టోకి వెళ్దాం. సో ఇక్కడ నేను క్రిప్టో పెడతాను. సో క్రిప్టో యాజ్ ఆఫ్ నో కంప్లీట్లీ సైడ్ వేస్లో ఉంది క్రిప్టోలో. సో ఎక్కువగా ఓవర్ ట్రేడింగ్ చేయకండి క్రిప్టోలో. సో ఇక్కడ మనం చూసినట్టయితే అండ్ ఇక్కడ నేను హయ్యర్ టైం ఫ్రేమ్కి వెళ్తాను. సో హయ్యర్ టైం ఫ్రేమ్ 75 minutes టైం ఫ్రేమ్ పెడదాం. సో మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్స్లో మార్కెట్ అనేది ట్యాప్ చేస్తూ ఉంది అండ్ 65,000 to 69,000 లెవెల్ మార్కెట్ బ్రేక్ అవ్వట్లేదు, కాకపోతే స్లైట్లీ హయ్యర్ ఐస్లో ఉంది. అండ్ నిన్న నేను ఏం చెప్పాను, కొంచెం నాకు ఇథేరియం పాజిటివ్గా అనిపిస్తుంది, బులిష్ కనిపిస్తుంది ఇథేరియంలో అని చెప్పాను. సో ఇథేరియం మనం చూసామనుకోండి, నిన్న ఈ పర్టికులర్ ఈ పాయింట్లో మనం చెప్పాను నేను. సో అక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తే 2,120, 130, 140 వరకు కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఇథేరియం అని చెప్పాను. సో యాజ్ ఆఫ్ నో 2,120లో ట్రేడ్ అవుతుంది. బట్ ఏదైతే మీరు హై చూసారనుకోండి 2,157 మనకు కనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఆ లెవెల్స్కి రీచ్ అయ్యి అండ్ ఇక్కడ నుంచి మార్కెట్లో రిజెక్షన్ ఫేస్ చేస్తుంది ఇథేరియంలో. అండ్ ఒకవేళ ఇథేరియం ఇక్కడ నుంచి హోల్డ్ చేసింది అనుకోండి, మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. హోల్డ్ చేయకుండా మార్కెట్ అట్లీస్ట్ 2,100 కిందికి వస్తుంది అనుకోండి, అప్పుడు ఇథేరియంలో కూడా మళ్ళీ మార్కెట్లో సెల్లింగ్ రావచ్చు. ఓకే, సో యాజ్ ఆఫ్ నో గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్ ఉన్నాయి అండ్ ఇక్కడ మనకి బిట్ కాయిన్, ఇథేరియం కూడా కొంచెం నాకు పాజిటివ్ అయితే కనిపిస్తున్నాయి. బట్ క్లియర్ కావాలంటే బిట్ కాయిన్ వచ్చేసి అట్లీస్ట్ బిట్ కాయిన్ 69,500 పైన మార్కెట్ హోల్డ్ చేయాలి. యాజ్ ఆఫ్ నో అయితే బ్రేక్అవుట్ అయ్యింది రెసిస్టెన్స్, ఇక్కడ 68,100 లెవెల్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి మార్కెట్ ఈ లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ వచ్చిన లెవెల్ ఈ పర్టికులర్ పాయింట్లో బ్రేక్అవుట్ అయితే అయింది. ఒకవేళ మార్కెట్ ఈ పర్టికులర్ పాయింట్లో
హోల్డ్ చేసి మళ్ళీ అగైన్ ఈ ఏదైతే మనకి ఇక్కడ రెసిస్టెన్స్ ఉందో ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్లో ఇది బ్రేక్అవుట్ అయిందనుకోండి, మార్కెట్ అప్పుడు 71,000 లెవెల్ అండ్ 72,000 లెవెల్ దానికన్నా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి బిట్ కాయిన్లో. ఓకే, అండ్ ఇథీరియంకి వచ్చేసి 2,500 వరకు కూడా అప్సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి ఒకవేళ మార్కెట్ వచ్చేసి 2,150 పైన ఇథీరియం కనుక స్టేబుల్గా ఉంటాయి. ఓకే, క్లియర్. అండ్ నెక్స్ట్ మనకి మీరు మా కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలనుకోండి, సో ప్రాసెస్ చెప్తాను, దాన్ని ఫాలో అవ్వచ్చు. ఒకవేళ మీకు క్రిప్టో ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఫస్ట్ మీరు యూట్యూబ్ ఛానల్కి రండి, కోర్సెస్ పైన క్లిక్ చేయండి. కోర్సెస్ పైన క్లిక్ చేసిన తర్వాత ఒకవేళ మీకు క్రిప్టో ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉన్నాయి, అవి చూడండి. సో ఫ్యూచర్స్ ట్రేడింగ్ రిలేటెడ్గా టోటల్ 10 వీడియోస్ ఉంటాయి. దీంట్లో ఏదైతే మనం స్ట్రాటజీ యూస్ చేస్తామో క్రిప్టో స్కాల్పర్ బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తాయి, అది కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో అది చూడండి. చూసిన తర్వాత ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏ ప్లాట్ఫామ్లో మనం ట్రేడ్ చేయొచ్చు అంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయొచ్చు. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వచ్చేసి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. సో దీంట్లో ఏంది ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు. నా సజెషన్ అయితే ఫ్యూచర్స్, దీనిలో బిట్ కాయిన్ అండ్ ఇథీరియం, అదేవిధంగా గోల్డ్ ట్రేడ్ చేయొచ్చు అండ్ సిల్వర్ కూడా ట్రేడ్ చేయొచ్చు. ఓకే, అండ్ అదేవిధంగా మనకి రీసెంట్గా మనకి యూఎస్కి సంబంధించిన టాప్ స్టాక్స్ ఉంటాయి కదా, లైక్ గూగుల్, మెటా అండ్ సో ఆన్, ఇవి కూడా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో. సో రీసెంట్గా అవైలబుల్గా ఉన్నాయి, గోల్డ్ అండ్ సిల్వర్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఇవి కూడా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది, వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. నచ్చితే మీరు ఫస్ట్ మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడండి, దాని తర్వాత రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి అండ్ KYC కంప్లీట్ చేసుకోండి. అండ్ దాని తర్వాత నాకు వాట్సాప్ చేయండి, నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్రిప్టో ప్రీమియం ఛానల్, దాంతోపాటు ఏదైతే మన క్రిప్టో స్కాల్పర్ ఉందో, ఇక్కడ మీకు TTT అండ్ క్రిప్టో స్కాల్పర్ అని కనిపిస్తుంది. ఇది 5 ఇయర్స్ టైం ఫ్రేమ్లో అండ్ 15 ఇయర్స్ టైం ఫ్రేమ్లో వర్క్ చేస్తుంది, బై అండ్ సెల్ సిగ్నల్స్ ఇస్తుంది. సో ఇది హైయర్ టైం ఫ్రేమ్లో వర్క్ చేస్తుంది, బట్ చిన్న టైం ఫ్రేమ్లో ఏంటంటే స్కాల్పర్ కాబట్టి చిన్న టైం ఫ్రేమ్లో పర్ఫెక్ట్లీ వర్క్ చేస్తుంది. సో సిగ్నల్స్ కూడా పర్ఫెక్ట్లీ ఇస్తుంది. సో ఇది నేను మీకు యాక్సెస్ ఇస్తాను, దాంతోపాటు క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్ కూడా ఇస్తాను. ఇక్కడ నేను క్రిప్టో ప్రీమియం ఛానల్ కూడా చూపిస్తాను. సో క్రిప్టో ప్రీమియం ఛానల్, సో ఇక్కడ మీరు చూస్తున్న ప్రాఫిట్స్ అన్నీ కూడా నిన్న ట్రేడ్ ప్లాన్ చేసాం. సో నిన్న ట్రేడ్ ప్లాన్ చేసింది సో March 31st. సో క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది, ఓన్లీ ఫర్ రిఫరల్ మెంబర్స్కి మాత్రమే. ఓకే, ఓన్లీ ఫర్ రిఫరల్ మెంబర్స్, అది కూడా డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో ఉన్న వాళ్ళకి మాత్రమే. ప్రీవియస్లీ CoinDCX కూడా నేను మన వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్ ఛానల్లో. సో మెంబర్స్ అందరూ కూడా CoinDCX వీడియోస్ చూసి మళ్ళీ దాంట్లో అకౌంట్ ఓపెన్ చేసి అండ్ ఏదైతే యాక్సెస్ ఉందో అది అడుగుతున్నారు. సో చాలా రోజుల నుంచి నేను క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, డైలీ మీకు చెప్తున్నాను, ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్ మాత్రమే యాక్సెస్ ఉంది అని చెప్పి. ఏదైతే అదర్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో దానిపైన మనకి యాక్సెస్ లేదు, అంటే క్రిప్టో ప్రీమియం ఛానల్ పైన యాక్సెస్ లేదు, ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్ యూజర్స్కి మాత్రమే యాక్సెస్ ఉంది. సో డెల్టా ఎక్స్చేంజ్ యూజర్స్కి మాత్రమే నేను ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఉంది అండ్ క్రిప్టో ప్రీమియం ఛానల్లో అది ఇవ్వగలుగుతాను. ఓకేనా, సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి ఆల్గో లెవెల్స్ కోసం అండ్ అదేవిధంగా లైవ్ అప్డేట్స్ కోసం. మార్కెట్ అయిపోయిన తర్వాత మనం వీడియో చూస్తాం, మార్కెట్ అవర్స్లో మాత్రం టెలిగ్రామ్ ఛానల్ చాలా ఇంపార్టెంట్, మస్ట్ అండ్ షుడ్ ఫాలో అండి. సో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ నోటిఫికేషన్ బిల్ కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా, సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ఎందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.